వీడేంది ఇంత జోరు మీద ఉందని మీరు అనుకుంటుండొచ్చు. వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. అయితే బతుకమ్మ ఈవెంట్ అని చెప్పేసి మాకు 4th ఇయర్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టారు గైస్. ఇది ఎంతవరకు మీరే న్యాయం చెప్పండి. మా వాళ్ళకి ఏం రాక చిట్టీలు రాసుకుంటారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎగ్జామ్ అయిపోయింది మరా, ఇక ఈవెంట్లో జాయిన్ అవుదామని చూస్తారు మా వాళ్ళందరూ. స్టార్ట్ అయింది మొత్తం చెత్త కథ అంతా స్టార్ట్ అయింది. ఆడ మొత్తం చూడు, గార్డెన్లో చూడు, బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పి బయట చేస్తారనుకుంటే ఈవెంట్ కాలేజ్ లోపలే చేస్తారు గైస్. అసలు ఏ కాలేజ్లో నన్ను చేస్తారా? ఇక సీనియర్స్ జూనియర్స్ కలిసి బతుకమ్మని అయితే రెడీ చేసుకోరు. ఇక మేము మా ఫ్రెండ్స్ అయితే ఒకరు చూసుకొని సరిపోయింది. ఇక స్టార్ట్ చేసిర్రు నాయన. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ కలిసి ఎగురుతారు ఒకటేసారి ఇంట్లోనే గుంపులో గోయిందిలాగా. ఇక ఇది అయిపోగానే నెక్స్ట్ అంతాక్షరి అంట, ర్యాంప్ వాక్ అంట, ఇంకేవేవో ఉన్నాయంట. పాపం జూనియర్స్ అందరికి గొర్రెలకు కూర్చోబెట్టిరట. ఇక ర్యాంప్ వాక్ అయిపోయిందంట, అంతాక్షరి అన్నీ అయిపోయినాయంట. అయిపోయిన తర్వాత ఇక ఇది లిస్టు మా వాడికే ఫస్ట్ ప్రైజ్ అంట. అట్లా చూద్దాం మరి. ఇక ఏడు చూసినా అవే ఫోటోలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ చూసు మనతో కావని చెప్పేసి అవన్నీ చూసినాం అనుకో, సేమ్ ఇదే రియాక్షన్ నాది కూడా. అందుకే ఈ అందరు కలిపి కట్టగట్టి సేమ్ అట్లనే వేసేయాలనిపిస్తుంది నాకు కూడా. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఈ బాధ అయితే తప్పలేదు అనుకో. ఇక మనకి సరిపోయింది. బురద అయితే ఇక క్లియర్ కాదు. ఇక 4th ఇయర్ అయిపోతుంది పక్కా. ఇవన్నీ చూసే లోపల నా మైండ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇక అట్లా అని చెప్పేసి ఓజీ పాట పెట్టుకొని ఖాళీ చిల్ అయిపోకుండా ఇంటికి వెళ్ళిపోయినా. సరే ఉంటాం అలా.